మోహన్ లాల్ సీనియర్ స్టార్ లాలటన్ మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా తొడరం రిలీజ్ అయి నిన్న శుక్రవారం మే 16తో 22 రోజులు కంప్లీట్ అయింది. ఈ 22 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కేరళలో 104 కోట్ల గ్రాసు. మొట్టమొదటి కేరళ సినిమా కేరళ రాష్ట్రంలో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడము అదొక రికార్డు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక నుంచి 8 కోట్ల గ్రాసు, తమిళనాడు నుంచి 9 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మలయాళ మార్కెట్ నుంచి 91 కోట్ల గ్రాసు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తొడరం సినిమా 22 రోజుల్లో 216 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ 200 కోట్ల సినిమాలు ఇచ్చాడు. ఇంతకుముందు L2 ఎంపురాన్తో 250 కోట్ల సినిమా, మొట్టమొదటి కేరళ సినిమా 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం. మళ్ళీ వెంటనే వచ్చిన సినిమా తొడరం 216 కోట్లు. ఇంకా రన్ ఉంది సినిమాకు. సో 220 గ్యారంటీ, ఇంకా 250 కష్టమే. ఇక ఈ 216 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 106 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 45 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 45 కోట్లు వెనక్కి వచ్చేసి మరో 51 కోట్లు 51 కోట్లు లాభాలు, 50 కాదు 61 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అది మన మోహన్ లాల్ శోభనాల కొత్త మలయాళ సినిమా తొడరం. రిలీజ్ అయిన మొదటి 22 రోజుల్లో 216 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 106 కోట్లు. సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 45 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 45 కోట్లు వెనక్కి వచ్చి మరో 61 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.